వైసీపీ అధినేత వైఎస్ జగన్ వారసురాలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? వచ్చే ఎన్నికల నాటికి రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అసలు జగన్ ఆలోచన ఏంటి? ఎక్కడి నుండి పోటీకి దింపనున్నారు? అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వారసత్వం వచ్చే ఎన్నికల్లో దిగుతుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రత్యేకించి కడప జిల్లాలో ఈ చర్చ ఎక్కువగా సాగుతుంది. వైఎస్ఆర్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. అలాంటి జిల్లా 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దానికి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ రిలేషన్ జనంతో క్లోజ్గా ఉండే పరిస్థితి లేకపోవడం వల్లని ఇలా జరిగిందని అంటున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతిలో కడప లోక్సభ ఉండడంతో పాటు ఆ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఏక మొత్తంగా గెలుచుకొని సత్తా చాటుతూ వచ్చింది. అలాంటిది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకే కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీకే బిగ్ షాక్ గా ఈ పరిణామం మారిందని అంటున్నారు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ ఆయన సోదరుడు వివేక అలాగే జగన్ కడప జిల్లా రాజకీయాలు కీలకంగా ఉన్నారు. ఇక జగన్ అయితే రాష్ట్రంలో పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన తరచూ కడప జిల్లా రాజకీయాలను పర్యవేక్షించేందుకు వీలు ఉండదు. అలాగని వేరే వారితో నడిపిస్తే వైఎస్ఆర్ ఎమోషన్ అన్నది జనంతో కలిసి రావటం లేదు. అందుకే ఏకంగా వైఎస్ఆర్ మనవరాలు జగన్ పెద్ద కుమార్తెని ఈసారి కడప లోక్సభ బరిలోకి దించడం ద్వారా జనాలకు వైఎస్ఆర్ ఫ్యామిలీని మరింత చేరువ చేయాలని, ఆ విధంగా మొత్తం జిల్లాలో సీట్లను సొంతం చేసుకోవాలని వైసీపీ అధినాయకత్వం పక్కా ప్లాన్తో ఉందట. ఇదిలా ఉంటే జగన్ పెద్ద కుమార్తె రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమవుతుందంటూ పెద్ద ఎత్తున కడప జిల్లాలో రాజకీయ ఊహాగానాలైతే చెలరేగుతున్నాయని అంటున్నారు. ఇక వైసీపీ వర్గాల నుంచి కూడా ఈ ప్రచారంలో నిజం ఉందా అంటే అవును అన్నట్లుగానే వార్తలు వస్తున్నాయని చెప్తున్నారు. విదేశాల్లో చదువుకున్న హర్షారెడ్డి ఇప్పటికీ సాక్షి మీడియా గ్రూప్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని, ఆమె రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆమె 2029 ఎన్నికల నాటికి తన సొంత జిల్లా కడప నుంచే రాజకీయ ఆరోగ్యేటం చేస్తారని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమెను కడప లోక్సభ నుంచి పోటీ చేయించడం ద్వారా వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని మరో తరానికి కూడా కొనసాగించాలని, అలాగే వైసీపీ పట్టుని గట్టి పునాదిగా మరింతగా బలోపేతం చేసుకోవాలని కూడా చూస్తున్నారని అంటున్నారు. కడప లోక్సభ సీట్ నుంచి టీడీపీ గెలిచింది ఒకసారి మాత్రం, అది కూడా 1984లోనే అని గుర్తు చేస్తున్నారు. మిగిలిన అన్ని సార్లు కాంగ్రెస్ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వైఎస్ఆర్ కుటుంబమే గెలుస్తూ వస్తుంది. వైఎస్ఆర్ 4 సార్లు గెలిస్తే వైఎస్ జగన్ 2 సార్లు కడప ఎంపీగా గెలిచారు. వైఎస్ వివేక కూడా లోక్సభ ఎంపీగా పనిచేశారు. ఇక 2014 నుంచి 3 సార్లు కడప నుంచి ఎంపీగా గెలిచి వైఎస్ అవినాష్ హ్యాట్రిక్ కొట్టారు. దాంతో హర్షారెడ్డి కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందని కూడా ఆ పార్టీ నమ్ముతుంది. అంతేకాదు ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లను కూడా వైసీపీ సునాయాసంగా గెలుచుకుంటుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారని, ఆమె ఈ మధ్యనే సాక్షి మీడియా గ్రూప్ కార్యకలాపాల్లో కొన్ని అంశాలను పర్యవేక్షిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక జగన్ కూడా కుటుంబ వ్యాపార వ్యవహారాల్లో తన 2 కుమార్తెలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. దాంతో పాటుగా పెద్ద కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకొని రావాలని కూడా జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారట. అయితే ఆమె కడప నుంచి పోటీకి దిగుతుందని అంటున్నారు. ఇక కడప ఎంపీ సీటుకు హర్షారెడ్డి పోటీ చేస్తే అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించాలని కూడా వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. బహుశా అది జమ్మల మడుగు అవుతుందని అంటున్నారు. అక్కడ వైసీపీ బలంగానే ఉంది. ఒకవేళ అది కాదనుకుంటే వేరే లోక్సభ సీటు ఆయనకు కేటాయించవచ్చు. అలా ఆయనకు పొలిటికల్ గా అకాడమిక్ చేస్తారని కూడా చర్చ సాగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.